నమస్కారం. ఈనాటి సరికొత్త వివరణకు స్వాగతం. ఈరోజు మనమొక ప్రాచీన కథ ద్వారా ఆధునిక కాలంలో మనందరం నిత్యం ఎదుర్కొంటున్న ఒక అతిపెద్ద సమస్య గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే ఇతరులతో పోల్చుకోవటం. ఈ వలలో పడకుండా ఎలా ఉండాలో ఈ కాకి ప్రయాణం అనే అద్భుతమైన కథ ద్వారా మనం నేర్చుకుందాం. పదండి మొదలుపెడదాం. ముందుగా ఈనాటి మన సిలబస్ ఏంటో చూసేద్దాం. మొదట కాకి కథ, తర్వాత కొన్ని ముఖ్యమైన పదాల అర్థాలు, పక్షుల నివాసాల విశ్లేషణ, ఆ తర్వాత నీతి, చివరగా ఒక చిన్న గ్రూప్ డిస్కషన్తో దీన్ని ముగిద్దాం. ఇక మొదటి భాగం కాకి కథ. అసలా నల్లటి కాకి ఆవేదన వెనుకున్న కథ ఏంటో చూద్దాం. సరే, ఈ కథ ఎప్పుడూ బాధపడుతూ ఉండే ఒక కాకితో మొదలవుతుంది. తన నల్లటి రూపాన్ని చూసి అందరూ తరిమేస్తున్నారని, అదే హంసను చూసి మురిసిపోతున్నారని ఆ కాకి తెగ ఫీలైపోతుంటుంది. అప్పుడొక ముసలికాకి ఏం చెప్తుందంటే, నిజంగా ఈ ప్రపంచంలో అత్యంత సంతోషంగా ఉన్న పక్షి ఎవడో తెలుసుకో అని సలహా ఇస్తుంది. అక్కడ్నుంచే ఈ కాకి ప్రయాణం మొదలవుతుంది. హంస, చిలుక, ఆ తర్వాత నెమలి, ఇలా ఒక్కొక్కరిని కలుసుకుంటూ ఆ కాకి వెళ్తుంది. ఇక్కడ కాకి అన్న మాటలు మనం కాస్త గమనించాలి. హంసలాగా నాకు కూడా తెల్లటి ఈకలు ఉంటే నేను కూడా ఎంతో సంతోషంగా ఉండేవాడిని కదా అని కాకి అనుకుంటుంది. ఒక్కసారి ఆలోచించండి, ఇది అచ్చం ఇప్పుడు మన సమాజంలో జరుగుతున్నదే కదా. ఇన్స్టాగ్రామ్లోనో టిక్టాక్లోనో ఇతరుల జీవితాలను చూసి అబ్బా నా లైఫ్ కూడా ఇలా ఉంటే ఎంత బాగుండు అని సరిపెట్టుకునే మన ప్రస్తుత ఆలోచన ధోరణికి ఇది పర్ఫెక్ట్ ఉదాహరణ. కాని సీన్ కట్ చేస్తే కాకి ఎళ్ళి హంసను అడిగినప్పుడు ఆ హంస చెప్పిన నిజం వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఆ తెల్లటి అందమైన ఈకలు ఉన్నమాట వాస్తవమే, కాని ఆ అందం వల్లే కదా జనాలు దాన్ని ఓ పెంపుడు జంతువులా బంధించారు. పైగా వయసు పైబడ్డాక మాంసం కోసం కూడా చంపేస్తారేమో అని ఆ హంస భయపడుతూ బతుకుతోంది. అంటే మనం చూసే ఆ అందం వెనుక స్వేచ్ఛను కోల్పోవడమనే ఎంతటి చీకటి కోణం దాగి ఉందో ఇక్కడ అర్థమవుతోంది కదా. ఆ తర్వాత కాకి చిలుక దగ్గరకు వెళ్తుంది. అక్కడ చిలుకేమంటుందో తెలుసా? నా ఈకలు అందంగా ఉంటాయి నిజమే, కాని ఆ అందం వల్లే నన్నిలా పంజరంలో బంధించారు అని వాపోతుంది. కనువిందు చేసే ఆ అందమే ఆ పక్షిపాలిట శాపంగా మారి జీవితాంతం భయంతో ఒక జైలులాంటి పంజరంలో బతికేలా చేసింది. ఇక చివరగా జూ పార్క్లో ఉన్న నెమలి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ నెమలి పడే బాధైతే వర్ణనాతీతమండి. జనాలు ఆ అందమైన ఈకలను పీకుతున్నప్పుడు భరించలేనంత నొప్పిగా ఉంటుందని అది ఏడుస్తూ చెప్తోంది. ఈ ఒక్క విషయం ఒక పెద్ద నిజాన్ని బయటపెడుతోంది. అందరిచేత ఆరాధించబడటం అనే ఆకర్షణ వెనుక ఎంతటి భారం, ఎంతటి నొప్పి దాగి ఉందో కాకికి అప్పుడు పూర్తిగా అర్థమవుతుంది. స్వేచ్ఛగా ఎక్కడికైనా ఎప్పుడైనా ఎగిరిపోగలిగే కాకి జీవితమే తనకంటే 100 రెట్లు నయమని ఆ నెమలి తేల్చి చెబుతుంది. ఇప్పుడు రెండవ భాగం. ఈ కథలో మనం నేర్చుకోవలసిన కొన్ని ముఖ్యమైన పదాలను ఇప్పుడు చూద్దాం. మొదటి పదం అడ్మైర్, అంటే ఆరాధించడం లేదా గొప్పగా ఇష్టపడటం. గ్రామస్థులు హంసను, జూకి వచ్చే ధనాలు నెమలిని ఆరాధించినట్లు అన్నమాట. అయితే గమనించాల్సిన విషయమేంటంటే, అందరిచేత ఇలా ఆరాధించబడాలన్న కోరికే కాకి బాధకు మెయిన్ రీజన్. అలాగే మిగతా పక్షులు బందీలు కావడానికి కూడా ఇదే కారణం కదా. రెండో పదం టేకింగ్ ఫర్ గ్రాంటెడ్, అంటే ఏదైనా ఎప్పుడూ మనకు అందుబాటులో ఉండటం వల్ల దాని అసలు విలువను మనం పెద్దగా పట్టించుకోకపోవటం. ఈ కథలో కాకిని చూశాం కదా, మిగతా పక్షుల బాధలను కళ్ళారా చూసేవరకు తనకున్న ఆ అద్భుతమైన స్వేచ్ఛను ఎంతగా అలుసుగా తీసుకుందో మనకిక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఇక మూడవ పదం యూనిక్, అంటే విశిష్టమైనది లేదా సాటిలేనిది. ఈ కథ మనకు ఇచ్చే అసలైన ముగింపు సందేశం కూడా ఇదే. ఎవరికి వారే సాటి, మనకంటే మెరుగైన మన వర్షన్ ఇంకెవరూ ఉండలేరు. ప్రతి ఒక్కరిలో ఒక ప్రత్యేకత ఉంటుందని ఈ పదం మనకు గట్టిగా గుర్తుచేస్తుంది. ఇక మూడవ భాగం పక్షుల నివాసాలు. అసలు ఆ పక్షుల జీవన పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇప్పుడు కాస్త విశ్లేషణాత్మకంగా పోల్చి చూద్దాం. ఈ పట్టికను ఒకసారి గమనించండి. కథలోని అసలైన ఐరనీ మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. చూట్టానికి ఎంతో అందంగా, ఆనందంగా ఉన్నాయని మనమనుకునే పక్షులేమో వాస్తవానికి అత్యంత దయనీయమైన జీవితాన్ని గడుపుతున్నాయి. హంస ఏమో పెంపుడు జంతువుగా మారి ఎప్పుడేం జరుగుతోందో అని ప్రాణభయంతో ఉంది. చిలుక ఏమో చిన్న పంజరంలో బిక్కుబిక్కుమంటోంది. ఇక నెమలి జూలో తన ఈకలను కోల్పోతూ నరకం చూస్తోంది. కాని అందరూ అసహించుకుంటున్నారని ఫీలైన కాకి మాత్రం అడవిలో సంపూర్ణ స్వేచ్ఛతో ఎలాంటి భయం లేకుండా ఆనందంగా ఉంది.
ఇది రియాలిటీ. సరే, ఈ విశ్లేషణంతా చూశాం కదా. ఇప్పుడు 4వ భాగం. ఈ కథ ద్వారా మనం నేర్చుకోగల అసలైన నీతి పాఠాలేమిటో ఒక్కసారి సమ్మరైజ్ చేసుకుందాం. ఈ కథ నేర్పే పాఠాలు నిజంగా చాలా చాలా విలువైనవి. మొదటిది, ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఎవ్వరికీ కనిపించని కష్టాలుంటాయి. రెండవది, ఇతరులతో పోల్చుకోవడమే మన అసంతృప్తికి, బాధకు అసలు కారణం. మూడవది, మన దగ్గర ఉన్నదాని పట్ల మనం ఎప్పుడూ కృతజ్ఞతతో ఉండాలి. ఇక అన్నింటికంటే ముఖ్యమైనది, వ్యక్తిగత స్వేచ్ఛకున్న విలువ వెలకట్టలేనిది అని గుర్తించడం. నిజమైన సంతోషం మనలోనే ఉంటుంది కానీ పక్కవాళ్ల జీవితాల్లోకి తొంగిచూస్తే రాదు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అత్యంత కీలకమైన పాయింట్ ఏమిటంటే, ఇతరుల ఆనందమనేది కేవలం ఒక భ్రమ మాత్రమే కావచ్చు, కాని మనకున్న ఆశీర్వాదాలు, మనకున్న స్వేచ్ఛ అనేది పచ్చి వాస్తవం. సోషల్ మీడియాలో మనం రోజు నిమిషాల వ్యవధిలో చూసే ఆ షార్ట్స్, రీల్స్ వాళ్ల నిజ జీవితాలు కాకపోవచ్చు. ఆ నవ్వుల వెనుక, ఆ పైపూతల వెనుక వాళ్లు పడే బాధలు మనకు తెలియవు. అందుకే ఆ భ్రమను వదిలేసి మనకున్న నిజమైన బలాలను మనం గుర్తించాలి. ఇక ఈ వివరణలో మనం చివరి భాగానికి వచ్చేశాం, గ్రూప్ డిస్కషన్. దైనందిన జీవితంలో ఈ పాఠాలను ఎలా అన్వయించుకోవచ్చో కొన్ని ప్రశ్నల ద్వారా ఆలోచిద్దాం. మన చుట్టూ మనం నిర్మించుకున్న ఆ అదృశ్య పంజరాలు ఏమిటి? అనవసరంగా ఇతరులతో ఎక్కడెక్కడ పోల్చుకుంటున్నాం అనే విషయాలపై ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించే సమయమిది. ఈ మూలకథ ఆధారంగా 3 ముఖ్యమైన ప్రశ్నలను ఇప్పుడు మీ ముందుంచుతాను. మొదటి ప్రశ్న, నేటి ఈ ఫాస్ట్ ఫార్వర్డ్ సోషల్ మీడియా ప్రపంచంలో కేవలం ఇతరుల అందమైన విజయాలను మాత్రమే చూస్తూ, వారి అదృశ్య పంజరాలను, అంటే వారి కష్టాలను మనం ఎంత తరచుగా విస్మరిస్తున్నాం? ఆ పక్షులకున్నట్లే మనకు కనిపించే అందరి జీవితాలలోనూ కనిపించని కష్టాలు ఉంటాయని ఎందుకు గుర్తించలేకపోతున్నాం? ఇక రెండవ ప్రశ్న, కాకికి కలిగిన ఆ రియలైజేషన్ ఆధారంగా చూస్తే ప్రస్తుతం మన దైనందిన జీవితంలో ఏ అదృశ్య స్వేచ్ఛలను మనం ఏమాత్రం పట్టించుకోకుండా ఇవి మనకుండటం కామనే కదా అని చాలా లైట్ తీసుకుంటున్నాం. మన ఆరోగ్యం కావచ్చు, మన కుటుంబం కావచ్చు, లేదా మనకున్న స్వేచ్ఛ కావచ్చు, వీటి విలువను మనం నిజంగా గుర్తిస్తున్నామా? దీనిపై ఒక్క క్షణం ఆగి ఆలోచించాలి. ఇక చివరిగా మిమ్మల్ని ఆలోచింపచేసే 3వ ప్రశ్న, ఒకవేళ ఈ పోలికల వల నుండి మనం పూర్తిగా బయటపడితే మనలోని ఏ ప్రత్యేకతను మనం ఎట్టకేలకు మనస్ఫూర్తిగా ఆదరించగలుగుతాం? ఇతరుల్లా ఉండాలనే ఆరాటాన్ని వదిలేస్తే మనలోని ఆ అసలైన అద్భుతమైన లక్షణం ఏమిటో మనకప్పుడైనా తెలుస్తుందా? ఈ ప్రశ్నలతో ఈనాటి మన వివరణను ముగిస్తున్నాను. ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ మనందరం మనలోని ఆ ప్రత్యేకతను గుర్తిస్తామని ఆశిద్దాం. మళ్ళీ కలుద్దాం.